ఇప్పుడు డెహ్రాడూన్ వెళ్తున్నాం, మనం కిందికి వెళ్తున్నాం. మొత్తం కిందికి వెళ్ళే రోడ్ చూడండి, లొకేషన్ ఎట్లా ఉంటుంది. మొత్తం వన్ సైడ్ వే, ఓన్లీ సింగిల్ వే ఉంటుంది. మళ్ళీ లొకేషన్ మాత్రం మామూలు ఉండదు, చూడు పెద్ద పెద్ద ఉంటాయి. అసలు పక్క వండి సైడ్ నుంచి పోతాయి, అల్కానంద రివర్ పోతుంది. మొత్తం మన రోడ్డు ఎట్లయితే పోతుందో దాని పక్క నుంచి మొత్తం ఇదే పోతుంది, అల్కానంద రివర్. మస్తు ఉంటుంది. వాటర్ మాత్రం ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి, నాన్ స్టాప్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. ఈ మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్, యూనివర్సిటీ, అది మస్తుగా అనిపించింది అని చూడంగానే. లొకేషన్ సైడ్ నుంచి ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కకి, అదేదో పడతారంట. మధ్యలో తిననికని ఆయన అది ఏం చెప్పాలో అర్థం కాదు. అందరూ చెప్పురా అని చెప్పేసినాం, కానీ ఎంత బాగాలేదు. తినేసినాం, రెస్టారెంట్ అట్లుంది, వెళ్ళేసినాం. ఇక వెళ్ళేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. చూడండి అవి కనిపిస్తున్నాయి చూసారా, చిన్న చిన్నగా అవి చైన్లు, పంటలు. మన సైడ్ పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవి గుట్టలు ఉంటాయి కాబట్టి అట్లా చిన్న చిన్నగా వేస్తారు అన్నట్టు. దాంట్లోనే వాళ్ళు పంటలు పండిస్తారు, అట్లా ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు హాఫ్ అన్ అవర్ దాకా అసలు స్టార్టే కాలేదు. ఏమైతే తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అట్లనే చూస్తూనే ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం, కానీ అసలు ఇంకా కదులుతూనే లేదు అసలు. అది అందరూ దిగి మొత్తం కూర్చొని బాడీ టైర్డ్ అయిపోయినట్టునే అందరు కిందకి దిగి మొత్తం బాడీ ఇట్లా ఏడ్చుకుంటున్నారు, ఫ్రీ చేసుకుంటారు. నేను కూడా వెయిట్ చేసి కార్ల నుంచి దిగి అట్లా మెల్ల ఒక లుక్ వేసుకుంటూ కిందికి నడిచి అందరినీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చోం. అయితే స్టార్ట్ అయింది. చూడండి, స్టార్ట్ అయ్యాగానే మొత్తం ఏదో పోటీ పెట్టుకున్నట్టు పోతూనే ఉన్నారు స్పీడ్గా. ఒకటే పోటీ పోతూనే ఉన్నారు. కార్లు, బైకులు, ట్రావెలింగ్ అన్నీ పోతూనే ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ కదా, ఫుల్ ట్రాఫిక్ అయింది అసలు. చాలా కొన్ని కిలోమీటర్ల వరకే ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు వెనక్కి ముందుకి వచ్చేటి పోయేటి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు విధంగా చూడండి ఎట్లా మొత్తం లైన్ కట్టి తప్పుతూనే ఉన్నారు. ఇంటి దగ్గర మాత్రం లొకేషన్ బాగుండలేదు నిజంగా. ఓన్లీ ఇంక ఇట్లా క్లారిటీ లేదు, కానీ మస్తు ఉండే లొకేషన్. ఇక మధ్యలో వాటర్ అయిపోయినాయని ఆగిన, వాటర్ పట్టుకుందామని. ఇక్కడ అన్ని ఇట్లనే ఉంటాయి, మధ్యలో ఇట్లా చిన్న చిన్న పైపులు ఉంటాయి, ఇవే వాటర్ పట్టుకొని తాగాలి. టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి, వాటర్ మంచిగా ఉంటాయి. అసలు చిన్న నల్లలేగా వస్తాయి పైన నుంచి, అది మస్తు అనిపిస్తుంది. అవి పట్టుకొని తాగాలి, బాగుంటాయి. టేస్ట్ మాత్రం చల్లగా చేయి కట్టుకొని మళ్ళీ దాన్ని తెచ్చుకొని మధ్యలో పోయేటప్పుడు సైడ్కి అనిపిస్తున్నాయి. చూడండి రాఫ్టింగ్ ఎంత మంచిగా చేస్తున్నారు, అసలు మస్తు అనిపించింది. అట్లా మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది. అట్లా ఫ్రెండ్స్ తోటి వల్ల నీళ్ళల్లో ఇంకా డ్రోన్ వీడియో అవన్నీ తీస్తారు వాళ్ళు. డ్రోన్ వీడియో ఉంటుంది, అన్నీ ఉంటాయి. మస్తు అనిపిస్తుంది అసలు. అది వాటర్ లైట్లో మొత్తం మస్తు ఉంటుంది. లాస్ట్కి ఫైనల్గా మనం చేరుకున్నాం.